బైసన్ మూవీ సినిమా చూసిన తర్వాత ఒకటే ఒక మాట బ్లాక్ బాస్టర్ అనమాట. విక్రమ్ గారి కొడుకని కాదు కానీ ధ్రువ విక్రమ్ అయితే చాలా బాగా చేశాడు, చించేశాడు అనమాట యాక్టింగ్. ఆ స్టోరీ సెలక్షన్తోనే నిజంగా ఆడియన్స్ని గెలుచుకున్నాడు అనమాట. మెయిన్ కబడ్డీ గురించి తీసిన సినిమా అనమాట. చాలా అంటే చాలా గూస్ బంప్స్ మూమెంట్ ఉన్నాయి. సో ఆ హీరోతో లవ్ ట్రాక్తో పాటు ఒక మంచి స్టోరీని, రియల్ లైఫ్ స్టోరీని తీసుకొని వచ్చి చాలా బాగా చూపించారనమాట డైరెక్టర్ మారీ సెల్వన్ గారు. సో ఆయన డైరెక్షన్ అయితే చాలా బాగుంది. ఒక్కొక్క సీన్ రాసుకునే విధానం కానీ, ఆ ఊర్ల మధ్య ఉన్న సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ సాంగ్స్ కూడా సిచ్యువేషనల్ సాంగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. పర్ఫార్మెన్స్ పరంగా అయితే ధ్రువ విక్రమ్ అయితే చించేశాడు అనమాట, చాలా బాగా చేశాడు. ఆ లాస్ట్ క్లైమాక్స్ అయితే నిజంగా పాకిస్తాన్ ఇండియా కబడ్డీ మ్యాచ్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరందరూ ఫ్యామిలీతో వెళ్ళండి. తమిళ సినిమా, తెలుగు సినిమా అని కాదు, ఒక మంచి సినిమా, కంటెంట్ ఉన్న సినిమా, అందరు చూడాల్సిన సినిమా, చాలా బాగుంది. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి బైసన్ మూవీ. బైసన్ మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే చాలా బాగుంది. ఆ విలేజ్ ఎమోషన్ కానీ, ఆ తర్వాత కబడ్డీ గురించి చెప్పిన విధానం చాలా బాగుంది. ముఖ్యంగా 90స్లో విలేజెస్లో ఆ గొడవలు, తర్వాత ఎవరైనా ఎదుగుతుంటే ఎట్లా ఇది చేస్తారు, క్యాస్ట్ అన్నీ చాలా బాగా కవర్ చేశారు. పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకుంటే ధ్రువ విక్రమ్ గారు చాలా బాగా చేశారు. అనుపమ పర్ఫార్మెన్స్ కూడా చాలా డీసెంట్గా ఉంది. ముఖ్యంగా నాకు ఈ సినిమాలో నచ్చింది ఏంటంటే హీరో ఫాదర్గా చేసిన పశుపతి గారు అయితే చాలా బాగా చేశారు. చాలా మంచి మూవీ చూసాం. అందరూ థియేటర్స్కి వచ్చి కంపల్సరీగా మూవీ చూడండి. కబడ్డీ గురించి చాలా బాగా చూపించారు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ అయితే అసలు గూస్ బంప్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. అందరూ వచ్చి థియేటర్స్కి వచ్చి చూడవలసిన సినిమా, చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన సినిమా ఇది. థ్యాంక్ యూ. రావడం జరిగింది. సో విక్రమ్ గారి కొడుకు, సో తండ్రికి తగ్గ తనయుడు అని యాక్టింగ్లో నిరూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్, స్క్రీన్ ప్లే, ఒక లవ్ స్టోరీ మన జీవితంలో, నిజ జీవితంలో జరిగే న్యాచురల్గా తీశారు. నిజంగా ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయి అనే ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. అండ్ కబడ్డీ గురించి నిజంగా ఒక లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే లిటరలీ గూస్ బంప్స్ వస్తుంది. ఇండియా పాకిస్తాన్ కబడ్డీతో పాటు వాళ్ళ విలేజ్లో జరిగే గొడవలు ప్రతిదీ కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ తగ్గకుండా డైరెక్టర్ గారు అయితే రాసుకున్న విధానం అయితే చాలా బాగుంది. స్క్రీన్ ప్లే చూపించే విధానం అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కూడా సిచ్యువేషన్ తగ్గట్టు చాలా ఎమోషన్లో మనకు ఒక ఎమోషన్ వచ్చేస్తుంది, ఆ రేంజ్లో తీసుకెళ్లారు. చాలా బాగుంది స్టోరీ. కానీ మన అనుపమ గారు అయితే నిజంగా ఆ విలేజ్ గెటప్లో జీవించేశారని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఒక విక్రమ్ గారి కొడుకు అయితే నిజంగా తనయుడు, మనం విక్రమ్ గారి యాక్టింగ్ చూసినట్టే అనిపిస్తుంది. అంత మిస్మరైజ్ చేశారు యాక్టింగ్తో. ఒక అదృష్టంగా అండ్ తనయుడు అని నిరూపించుకున్నాడు. డోంట్ మిస్, ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. నిజంగా లాస్ట్ హాఫ్ అన్ అవర్ లిటరలీ గూస్ బంప్స్ వస్తుంది. ఖచ్చితంగా మీరు అందరు ఫ్యామిలీతో చూడండి. ఒక మంచి మూవీ, ఒకవేళ మీరు చూడకపోతే ఒక మంచి మూవీ చూసామనే ఫీల్ మిస్ అవుతుంది. రీసెంట్గా నేను చూసినలో ద బెస్ట్ మూవీ అని చెప్తాను నేను. అంటే తమిళ, తెలుగు అని కాదు, కంటెంట్ ఉన్న సినిమాని మనం ఆదరించాలి. అలాంటి కంటెంట్ ఉన్న సినిమా, గుండెని హత్తుకునే సినిమా ఇది. డోంట్ మిస్, థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. రెడీయా బ్రో? ఇప్పుడే బైసన్ సినిమా చూసిన, అబ్బా ఏం యాక్షన్ సీన్స్ బ్రో. ధనుష్ చూసినాం, లాస్ట్ కొన్ని మూవీస్లో ధనుష్ని చూసినాం. లైక్ నారప్ప మూవీ అది ఉంది కదా, అంటే దాని రిమిక్ దాంట్లో చూసినాం. కానీ ఏం యాక్షన్ బ్రో. అసలు ధ్రువ్ అయితే ఇర్రగా తీసిన అనమాట. అసలు విక్రమ్కి 2x అనమాట, 2.0 అనమాట. మామూలు కాదు, వేరే లెవెల్ పర్ఫార్మెన్సు. అంటే ఆ ఎమోషన్స్, ఆ ఇంటెన్స్, ప్రతిదీ నాకు ఏంటంటే ఆ బుడిదలో దొర్లుతున్న అసలు ఏంటంటే ఒక యాక్టర్గా ఎంతైనా లోతుకి దిగిపోయి అంత పర్ఫార్మెన్స్ చేసిన భయ ధ్రువ్ అని అసలు మామూలు కాదు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే స్టోరీ లైన్ మామూలు కాదు, సూపర్ ఉందన్నమాట. అటు ఫైట్స్కి ఇటు కులపిచ్చి దాన్ని బేస్ చేసుకొని ఉందన్నమాట. అంటే ట్విస్ట్ రివీల్ చేయొద్దని చెప్పొద్దు, కానీ మీరు థియేటర్కి వస్తేనే ఈ ఫీల్ ఎంజాయ్ చేస్తారనమాట. ఎంత బాగుందంటే ఇది థియేటర్లో మిస్ అయితే మాత్రం ఇంకా వేస్ట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. థియేటర్లో అసలు ఆ కబడ్డీ సీక్వెన్స్ వస్తుంటే అసలు మస్తు ఫీల్ అనిపిస్తుంది. అండ్ అనుపమ పర్ఫార్మెన్స్ అయితే మామూలు కాదు. అసలు అనుపమ గ్లామర్ ఏంటి, అసలు అందులో అంత డీ గ్లామర్గా అంత న్యాచురల్గా ఒక విలేజ్ పిల్ల లెక్క చూపించారు. అసలు అనుపమ అయితే ఎరగదీసింది. అండ్ హీరో సిస్టర్, హీరో ఫాదరు అండ్ లోపల అందరూ ఫ్యాక్షనిస్ట్ల యాక్టింగ్ వేరే లెవెల్ బ్రో. నాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ ఉంది.
సినిమా బ్లాక్ బస్టర్ భయ్య, సూపర్ నచ్చింది. థ్యాంక్ యూ. బైసన్ సినిమా భయ సూపర్ అంటే సూపర్ భయ. ఒక రియలిస్టిక్ మూవీ, కథకు ప్రాణం పోసాడు మరి సెల్వరాజు డైరెక్టర్ గారు. సినిమా స్టార్ట్ అయింది భయ, ఒక రియలిస్టిక్ మూవీ అంటే ఎలా ఉంటుందో తమిళలో ఆల్రెడీ ప్రూవ్ చేస్తారు. వాళ్ళ నేటివిటీ తగ్గట్టుగా ఎప్పుడు సినిమాలు ఉంటాయి. కానీ ఈ సినిమా కబడ్డీని ఒక బేస్ చేసుకొని మంచి సబ్జెక్ట్ ఇచ్చారు సినిమాలో. పశుపతి గారు యాక్టింగ్ అయితే హైలైట్, ఒక తండ్రి ఎమోషన్ తోటి. ధ్రువ కుమార్ లైఫ్లో మంచి బ్లాక్ బ్లాస్టర్ అవుతుంది. ధ్రువ విక్రమ్ కొడుకుని నిరూపించుకున్నాడు ధ్రువ కూడా ఆల్రెడీ. సినిమాలో బీజిఎమ్స్ ఒక రేంజ్లో ఉంటుంది. సినిమా స్పాంటేనియస్గా వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా అంతా. ఒక రియల్గా సినిమా అంటే మీరు ప్రతి ఒక్కరు ఎలా ఉంటుంది అని అంటే ఒక మన పల్లెటూరులో ఎలా ఉండవు మనం చూసి వస్తాము, అలా ఒక రియల్ బేస్తో వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. బైసన్ సినిమా కాదు భయ, సినిమా బైసన్ మైక్ టైసన్ లాగా పగిలిపోయింది సినిమా. అంత సూపర్గా ఉంటుంది. వీకెండ్ అందరూ చూడండి, సూపర్ మూవీ. మూవీ చూడడం జరిగిందన్న. సినిమా చాలా అంటే చాలా బాగుంది. సినిమా చూస్తుంటే అసలు పూనకాలు వస్తున్నాయి. ఫస్ట్ సినిమా చూస్తుంటుంటే అరే ఏంద్ర ఇట్లుంది అనుకున్నా, కానీ లాస్ట్ ఎండింగ్లో మాత్రం సినిమా అంటే ఇలా తీయాలని అనిపించింది. ఫస్ట్ అయితే నేను నిజంగా చెప్తున్నా, ఇది ఆల్రెడీ తమిళ్లో ఒక 1 వీక్ ముందే రిలీజ్ అయింది, కానీ తెలుగులో ఎప్పుడెప్పుడు వస్తా అని చెప్పేసి చాలా అంటే చాలా వెయిట్ చేశాను. మారి సెల్వరాజు గారు అయితే నిజంగా సార్, ఇంతకుముందు మీ ఎన్నో సినిమాలు చూశాను, అన్ని సినిమాల కన్నా ఈ సినిమా బాప్ సినిమా సార్. నిజంగా చెప్తున్నా, మనం ఒక బైసన్ని చూస్తాం, మైక్ టైసన్ని చూస్తాం, కానీ ఫస్ట్ టైం ఒక విక్రమ్ సన్ని తెలుగులో మనం చూస్తున్నాము. అబ్బాబ్బా